హలో అందరికీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నేను మీ ముందుకి లాంగ్ వీడియోతో వచ్చేసాను. ఇది ఈసారి కూడా తెలుసు కదా, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసి మీ అందరికి అర్థమైపోయే ఉంటుంది. అగ్ని పరీక్ష 2 అప్డేట్స్ ప్లస్ బిగ్ బాస్ సీజన్ 10 అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఓకే, స్టార్ట్ చేద్దామా? సో నేను షూటింగ్ డేట్స్ కన్ఫర్మ్గా ఇవే అని చెప్పేసి నాకు తెలియదు, కానీ తెలుసు కదా మనము ఖచ్చితంగా 90% టు 100% మధ్యలో మనకి కన్ఫర్మేషన్ అప్డేట్స్ ఉంటేనే మాట్లాడతాను. సో దానికోసం అని చెప్పేసి అనమాట ఈ వీడియోలో నేను ఎవ్రీథింగ్ మీకు క్లియర్ అండ్ క్లారిటీగా ఒక 90 టు 100%, కన్ఫర్మ్ 100% కాదు కానీ 90 టు 99% వరకు కొంచెం దగ్గరగా ఇదే జరుగుతుంది అన్నట్లు నేను క్లారిటీగా వచ్చిన అప్డేట్స్ నేను మీతో షేర్ చేస్తాను. అండ్ దానికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో టెలికాస్ట్ డేట్స్ మాట్లాడదాం. ఫస్ట్ ఆగస్ట్ 14th 99% టెలికాస్ట్ అయ్యేది. అగ్ని పరీక్ష సీజన్ 2 టెలికాస్ట్ అయ్యేది వచ్చేసి 99% ఆగస్ట్ 14th అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ 10 టెలికాస్ట్ అప్డేట్స్ ఏంటంటే సెప్టెంబర్ 6th బిగ్ బాస్ సీజన్ 10 అయితే గ్రాండ్ లాంచ్ అవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ అగ్ని పరీక్ష 2 ఈసారి ఏంటంటే లాస్ట్ టైం 14-15 ఎపిసోడ్స్ కదా అయింది. సో ఈసారి ఏంటంటే చాలా కొద్దిగా లెంత్ ఎపిసోడ్స్ పెంచుతున్నారు. ప్లస్ ఏంటంటే సీజన్ 10 కాబట్టి 10 మెంబర్స్ని తీసుకోవచ్చు, కానీ కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి ఇక్కడే. నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో టోటల్ 22 ఎపిసోడ్స్ అనమాట ఈసారి అగ్ని పరీక్ష 2. అండ్ లాస్ట్ టైం చెప్పాను కదా ఆల్రెడీ. దాని తర్వాత వచ్చేసి ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు అగ్ని పరీక్ష నుంచి ఒక 10 మెంబర్స్ మనకు తెలిసిందే నార్మల్గా. అంటే నేను అనుకుంటున్నా సీజన్ 10 కాబట్టి 10 తీసుకుంటారేమో ఇట్లా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మనం మాట్లాడదాం. 10 మెంబర్స్ సెలబ్రిటీస్ అనుకుందాం, ఓకేనా? సో ఎనీబడిదే, సీరియల్స్ కానివ్వండి, సీరియల్స్ వాళ్ళు కానివ్వండి, సినిమా వాళ్ళు కానివ్వండి, ఇట్లా సైడ్ యాక్టర్స్ కానివ్వండి, ఎనీవన్, ఓకేనా? వాళ్ళు 10 మెంబర్స్ వెళ్తారు హౌస్లోకి అని అనుకుందాం. వాళ్ళది ఒకటి. అండ్ ఇంకొకరు ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటంటే అగ్ని పరీక్ష ఉంది కదా. సో అగ్ని పరీక్ష నుంచి 10 మెంబర్స్ని తీసుకుంటారని అనుకుందాం. ఈ 10 మెంబర్స్లో 10 మెంబర్స్ కరెక్ట్గా అగ్ని పరీక్షకి వెళ్ళరు. ఎందుకంటే 9 మెంబర్స్ వెళ్తారు. ఆ 1% ఎందుకు వెళ్ళరంటే వాళ్ళకి ఇంకొక వే ఉంది వెళ్ళడానికి. అదేంటంటే ఈసారి ప్లాన్ చేస్తున్నారు. ఏంటంటే అంటే లాస్ట్ టైం సీజన్ చాలా పెద్ద హిట్ అయిందని చెప్పేసి ఈసారి ఇంకొంచెం బలంగా ప్లాన్ చేద్దాం అని చెప్పేసి వీళ్ళు చాలా ట్విస్ట్లు అండ్ చాలా టాస్క్లు చాలా అనమాట రెడీ చేస్తున్నారు అంతా కూడా. అంటే జనాల దగ్గరికి మనం వెళ్ళిపోవాలి ఈసారి కూడా, బాగా గట్టిగా కొట్టాలి అని చెప్పేసి అయితే ఈసారి కూడా ఫుల్ మాస్ ఉంటుంది అనమాట ఈసారి మాత్రం. నాకైతే అదే అనిపిస్తుంది అప్డేట్స్ ప్రకారం. అండ్ ఆ ఒక్క పర్సన్ ఎలా వెళ్తారంటే ఒక కాంటెస్ట్ ద్వారా వెళ్తారనమాట. ఆ కాంటెస్ట్ వన్ మినిట్, ఆ కాంటెస్ట్ గురించి కూడా చెప్తాను మీకు. ఆర్సీబీ టీంకి స్పాన్సర్, ఓకేనా? ఈ ఆర్సీబీ టీం ఉంది కదా, వీళ్ళకి స్పాన్సర్ అనమాట వాళ్ళు. అండ్ అలాగే మన శ్రీముఖి కూడా దీని నుంచి యాడ్ కూడా చేసింది ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పబోయే స్పాన్సర్షిప్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళే అదే కంపెనీ బిగ్ బాస్ సీజన్ 10కి కూడా స్పాన్సర్ చేయబోతుంది. సో ఇది 100% అని చెప్తున్నారు. బట్ అది ఎంత మాత్రం ఏంటన్నది మనకు కనీసం ప్రోమో వస్తే కానీ తెలియదు అనమాట. దాంట్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ అదేంటంటే వైట్ గోల్డ్ మనీ, లైక్ ముతూట్ ఫైనాన్స్ ఉంది కదా, అలాగనమాట. మీ గోల్డ్ని సేవ్ చేసుకొని ఇట్లా మీ గోల్డ్ని పెట్టి మనీ తీసుకోండి, సంథింగ్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, సో అలా అనమాట. సో ఈ కంపెనీ వైట్ గోల్డ్ మనీ అనే ఒక కంపెనీ స్పాన్సర్ చేస్తుంది. ఈ కంపెనీయే కాంటెస్ట్ని పెడతారు అనమాట సపరేట్. ఈ అప్లికేషన్స్ అన్నవి మనకి రిలీజ్ చేస్తారు లేదు నాకు తెలీదు. దాని గురించి నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అయితే మాట్లాడుకుందాము. సో ఈ కాంటెస్ట్ నుంచి కొంతమంది పాల్గొంటారు. ఆ కొంతమందిలోంచి ఒక్కరు సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు యాజ్ అ కామనర్ అనమాట. బట్ ఈసారి కామనర్స్ అని పిలిచేలా లేరు, వేరే ఏదైనా పదాలు పెడతారు నాకు తెలిసి. ఇప్పుడు ఎలాగ మనకి లాస్ట్ టైం ఓనర్స్, టెనెంట్స్ అని ఇట్లా కొత్తగా ఏమైనా చేశారో అలా ఈసారి అగ్ని పరీక్ష నుంచి వెళ్ళే వాళ్ళని కామనర్స్ అని పిలుస్తారు లేదో డౌటే. దాని గురించి కూడా రాబోయే వీడియోస్లో మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆడిషన్స్, ఈ అగ్ని పరీక్ష సీజన్ 2కి మీరు వెళ్ళడానికి ఆడిషన్స్ ఏవైతే ఉన్నాయో
ఆల్రెడీ ఈరోజు ఒక ప్రోమో వచ్చింది స్టార్ మాలో అని చెప్పేసి టాక్ అనమాట. ఎవరైనా చూసుంటే మేబీ మీకు ఎలా అనిపిస్తుంది అంటే మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే ఇంకా ఏ వీడియో కూడా రాలేదు, నేను ఏం చూడలేదు కూడా. ఒకవేళ చూస్తే దాని తర్వాత ప్రోమో గురించి మనం నెక్స్ట్ ఒక చిన్న వీడియో తీసి పెట్టుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి జడ్జెస్ గురించి మాట్లాడదాం. ఇది మటుకు మీరు 100% పెట్టుకోకండి, నన్ను తిట్టుకోకండి. నెక్స్ట్ ఎవరు వచ్చారు, ఇప్పుడు అగ్ని పరీక్ష టెలికాస్ట్ అయిన తర్వాత ప్రోమో వచ్చిన తర్వాత వీళ్ళు కాదు జడ్జెస్, నువ్వు ఆ రోజు అది చెప్పావు అంటే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం 90% శివాజీ గారు కన్ఫర్మ్ అని చెప్తున్నారు. దట్స్ అంటే నాకు అనిపించింది హీఈస్ ద రైట్ పర్సన్ టు బీ జడ్జ్ అని చెప్పేసి అగ్ని పరీక్షకి. ఎందుకంటే మాకు తెలుసు కదా ఆయన లాస్ట్ టైం బిగ్ బాస్ బజ్కి ఎలా చేశారు, ఎలా మాట్లాడారు ఏంటి అన్నది. సో దాన్ని బట్టి చూస్తే ఆయన బిహేవియర్, ఆయన దీన్ని బట్టి చూస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, దేన్నైనా నిక్కరంగా చెప్పే మనిషి అనమాట. అలాంటి మనిషిని జడ్జిగా పెడితే 100% రిజల్ట్ అనేది ఫెయిల్ అవ్వదని చెప్పేసి నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ రాహుల్ సిప్లిగంజ్ తెలుసు కదా మన సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఆయన కూడా జడ్జిగా రాబోతున్నారు అని చెప్పేసి టాక్. అండ్ నెక్స్ట్ గీతా మాధురి గారు కూడా రాబోతున్నారు అని చెప్పేసి అయితే టాక్ అనమాట. మ్యాక్సిమం శివాజీ గారు వచ్చేలానే ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరిది అయితే కొంచెం డౌట్, చూద్దాం. అంటే రాబోయే వీడియోలో కన్ఫర్మ్ అయితే మాత్రం నేను చెప్తాను. అండ్ హోస్ట్ యాజ్ యూజువల్ శ్రీముఖినే. అండ్ అగ్ని పరీక్ష 1 బాగా హిట్ అవ్వడం వల్ల వీళ్ళేంటంటే ఈసారి అగ్ని పరీక్ష సీజన్ 2ని స్టార్ మాలో టెలికాస్ట్ చేయడానికి అయితే చూస్తున్నారు. మేబీ 99% కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకొక 1% అంటే ప్రోమోని బట్టి మనం ఏదైనా కన్ఫర్మ్గా మాట్లాడగలుగుతాము. సో అందుకనేసి వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే స్టార్ మాలో కూడా టెలికాస్ట్ అవుతుంది జియో హాట్స్టార్తో పాటు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఫేసెస్ అలవాటు అవుతాయి కదా జనాలకి. రేపు హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎవ్రీ వీక్ ఓట్స్ ఉంటాయి. ఓట్స్కి వేయాలంటే ఫేసెస్ అలవాటు అవ్వాలి. సో ఫేస్లు అలవాటు అవ్వడానికి జనాలకు దగ్గరికి తీసుకెళ్ళడానికి నాకు తెలిసినంత వరకు స్టార్ మాలో కూడా టెలికాస్ట్ చేయడానికి ఈసారి ట్రై చేస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ గ్రాండ్ స్టేజ్ ఈసారి మాత్రం హెవీ ఉంటుంది. సేమ్ స్టేజే కానీ ఫుల్ హెవీ ఉంటుంది అని చెప్పేసి అయితే టాక్ అనమాట. అండ్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు దీని మీద. అండ్ ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ వరకు అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ ఏ కంటెస్టెంట్స్ వస్తున్నారు అండ్ అప్లై ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది, ఆ ప్రాసెస్ ఏంటి అన్నది నేను ప్రోమో తర్వాత మీకు క్లియర్గా ఇంకో వీడియో తీసైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అయితే ఇదే. ఇంకా ముందు వీడియోస్ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్గా రాబోతున్నాయి. ఇవాళ నుంచి మనం అసలు తగ్గేదేలా. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి తన అఫీషియల్ 1. చలో రైట్, టాటా.